భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. కోల్కతాలో మెస్సీకి ఘన స్వాగతం పలికారు. గోటు టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ పైన ఆసక్తి నెలకొంది. మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస చేయనున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు. తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లుగా హైదరాబాద్ గోటు టూర్ అడ్వైజర్ పర్వతిరెడ్డి వెల్లడించారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సీతోటి సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండడంతో ఈ మ్యాచ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వినియోగించాలని కోరారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు. తెలుగు రాష్ట్రాలపైన చలి పంజా విసురుతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్కే టెంపరేచర్ పరిమితం అవుతుంది. తెలంగాణలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణ కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. మరో 3 రోజులు అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున
ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెప్పారు. శీతల గాలులు పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రధానంగా మన్యం జిల్లాలో గజగజ వణికిపోతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గినేధర్లో రికార్డు స్థాయిలో కనిష్టంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతోంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్లో 7 డిగ్రీలు నమోదు కాగా, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లా రంగారెడ్డిలో పరిసర ప్రాంతాల్లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఈశాన్య జిల్లాలో హనుమకొండ, మెదక్లో ఈ పరిసర ప్రాంతాల్లో సైతం సాధారణం కన్నా 7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 11 నుంచి 15 డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో శీతల పవనాలు, మరికొన్ని జిల్లాల్లో అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏపీలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్స్కు పడిపోతున్నాయి. పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో పలు చోట్ల గాజు ముక్కల మంచు పెరిగిపోతుంది. ఏజెన్సీలో ఒకవైపు సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు దట్టంగా అలుముకుంటున్న పొగ మంచుతోటి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరు, అరకులో 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరులో 6, చింతపల్లి 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నం జరిగింది. సుపారీ గ్యాంగ్ తోటి అంతమొందించేందుకు కుట్ర జరిగింది. దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన హైదరాబాద్లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసిన నిందితులు శ్రీకాంత్పై హైదరాబాద్లో దాడికి పాల్పడ్డారు. అయితే వారు దాడి నుంచి శ్రీకాంత్ త్రుటిలో తప్పించుకున్నాడు. గాయపడిన శ్రీకాంత్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కుకటపల్లి పోలీస్ స్టేషన్లో మాలపాటి రవీందర్ నాయుడు, మాలపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపైన కేసు నమోదైంది.
హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నం జరిగింది. సుపారీ గ్యాంగ్ తోటి అంతమొందించేందుకు కుట్ర జరిగింది. దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన హైదరాబాద్లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసిన నిందితులు శ్రీకాంత్పై హైదరాబాద్లో దాడికి పాల్పడ్డారు. అయితే వారి దాడి నుంచి శ్రీకాంత్ త్రూటిలో తప్పించుకున్నాడు. గాయపడిన శ్రీకాంత్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కుకటపల్లి పోలీస్ స్టేషన్లో మాలేపాటి రవీందర్ నాయుడు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపైన కేసు నమోదైంది. హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్లలో అందిస్తారు. చరిత్, ఏదైతే ఒక మండలంలో ఒక గ్రామంలో ఆధిపత్య పోరు ఈ రోజు ఇక్కడ సింహపురి నుంచి భాగ్యనగర్కి కూడా పాకినటువంటి పరిస్థితి చెప్పాలి. ఇక్కడ పథక రచన చేశారు, అక్కడ అంతమొందించేందుకైతే మాత్రం ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ టీడీపీ నేత తుటిలో తప్పించుకున్నారు. ఈ తప్పించుకున్నటువంటి క్రమంలో ఆయన వారిని ఎవరైతే అక్కడ సుపారీ గ్యాంగ్ గా వచ్చారో వీళ్ళని పట్టుకునేటటువంటి క్రమం ఏదైతే ఈ పట్టుకునేటటువంటి క్రమంలో ఫోన్లు వచ్చినటువంటి నలుగురు వ్యక్తులు ఫోన్లు అక్కడ దొరకడంతో ఈ యొక్క కథకంతా కూడా ఇదంతా కూడా తీగలాగితే డొంక కలిగినటువంటి క్రమం అయినటువంటి పరిస్థితి చెప్పాలి. అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఆధిపత్య పోరు వడ్డే కుటుంబానికి మాలేపాటి కుటుంబానికి ఒక ఆధిపత్య పోరు నడుస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో వడ్డే శ్రీకాంత్ ని ఇక్కడ అంతమొందిస్తే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటటువంటి ఒక కక్షపూరితమైన వాతావరణంతో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ విధంగానే కూడా శ్రీకాంత్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అంటుంది. దీనికి ఏదైతే చిట్టమూరు మండలానికి సంబంధించినటువంటి నలుగురు సుపారీ గ్యాంగ్ ని వాళ్ళు ఇక్కడ ఎంగేజ్ చేసుకున్నట్టుగా వాళ్ళు హైదరాబాద్ కి ఇక్కడ నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసినట్లు ఇక్కడ వీటిని సిఎంఆర్ కవర్ లో తీసుకొచ్చి మన స్క్రీన్ మీద ఉండేటువంటి చూడొచ్చు. సిఎంఆర్ కవర్ లో కూడా కత్తి అక్కడ ఉంది. ఈ కత్తులను తీసుకొచ్చి అక్కడ బ్యాటరీలు వ్యాపారం చేస్తుంటాడు వివేకానంద నగర్ లో. ఎవరు ఈ వడ్డే శ్రీకాంత్ బ్యాటరీ కావాలని అడిగారు. షాప్ మూసుకొని వెళ్ళిపోయాను, నాకు ఇంకా కుదరదు షాప్ తీసాను అన్నారు. అన్న మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాం, మాకు ఖచ్చితంగా బ్యాటరీ కావాలి, కొంచెం సహాయం చేయమని అడిగారు. బ్యాటరీ ఇచ్చేందుకు శ్రీకాంత్ అక్కడ షాప్ లోకి రావడము, షాప్ లోకి వచ్చి బ్యాటరీ తీస్తూ కూడా ర్యాక్ లో కింద కొంచెం క్రమంలో కత్తితోటి ఆయన మీద దాడి చేశారు. ఈ కత్తితో దాడి చేసినటువంటి క్రమంలో ఆయన వాళ్ళ మీదకి రివర్స్ అవడము, ఈ రివర్స్ అయినటువంటి క్రమంలో వీళ్ళు ఫోన్లు అక్కడి నుంచి పడేసి వెళ్ళడము, ఈ యొక్క ఘటన అయితే మాత్రం జరిగింది. అక్కడి నుంచి పోలీసులు ఎంక్వైరీ చేయడంతో ఈ పోలీసులు ఎంక్వైరీలో వీళ్ళ యొక్క పాత్ర ఉన్నట్టు కూడా అనుమానిస్తూ కూడా వీళ్ళ మీద 307 హత్యాయత్నం కేసు అయితే మాలేపాటి రవీంద్ర నాయుడు, అలాగే మాలేపాటి సుబ్బానాయుడు, అలాగే కంచర్ల సునీల్, అలాగే రమేష్ల మీద కూడా ఇక్కడ సమాచారం ఎంత ఉంది. ఇక్కడ కంచర్ల రమేష్ అనేటువంటి అతను ఈ యొక్క శ్రీకాంత్ ఇంటికి హైదరాబాద్ లో కూతవేట దూరంలో ఉంటాడు. ఈ యొక్క శ్రీకాంత్ కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా ఆ సుపారీ గ్యాంగ్ కి అందించేందుకు కూడా వీళ్ళ యొక్క సమాచారం అయితే పోలీసులు కూడా తెలుసుకున్న పరిస్థితి. ఏదైతే ఈ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్ డేటా ఆధారంగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఫోన్ ఏదైతే సిమ్ ఎవరి పేరు మీద ఉందంటే కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ఇక్కడ చిట్టమూరు మండలానికి సంబంధించి ఒక కుగ్రామంలో ఒక వికలాంగుడి పేరు మీద ఆ సిమ్ ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ సిమ్ములు కూడా నిన్న నవంబర్ 25వ తారీఖు సిమ్ తీసుకున్నట్లు కూడా కొంత పోలీస్ ఎంక్వైరీలో కూడా తెలిసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితిని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం భాగ్యనగర్ లో జరిగినటువంటి హత్యాయత్నంపై పూర్తిగా కూడా పోలీసులు ఒక 50% నుంచి 60% మేర కూడా ఈ కేసును ఛేదించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ కేసు పట్ల ఫర్దర్ గా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, ఏదైతే నెల్లూరు కత్తుల కల్చర్ ఏదైతే ఉందో ఇది ఈ సుపారీ గ్యాంగులను కూడా హైదరాబాద్ లో కూడా అంటే హైదరాబాద్ లో ఆల్రెడీ ఈ నేర ప్రవృత్తి ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచి కొనసాగింపు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా తీసుకోబోతున్నారు అనుకుంటే కొంత చర్చనీయాంశం జరుగుతుంది. ఒక వడ్డే శ్రీకాంత్ మీద జరిగినటువంటి ఈ దాడిని అయితే మాత్రం ఇటు యావత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీని పట్ల ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠత అయితే ఉన్న పరిస్థితి. దీంట్లో ప్రధానమైనటువంటి ఈ మాలేపాటి కుటుంబం పై అయితే మాత్రం ఈ మరక పడడం కొంత రాజకీయాలు అయితే మాత్రం చర్చ
ఉంది. ఇరు వర్గాలు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, దగ్గర బంధువులు. కానీ చిన్నపాటి ఆధిపత్య పోరుకి మనిషిని అంతం వందించేటటువంటి పరిస్థితి, ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంత ఆ గ్రామంలో కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి ఉందని చెప్పాలి. ఎప్పుడు ఏం జరుగుద్దా అనేటువంటి నిప్పులా కూడా దగదత్తి ఉంది. ఇప్పటికైనా సరే పోలీసు వాళ్ళు ఈ శాంతి భద్రతల్ని పరిరక్షించేటువంటి క్రమంలో దగదత్తిపై అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి ఉంది. చక్రి, అయితే చరిత్ర టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన గతంలో ఎప్పుడైనా హత్యాయత్నం జరిగిందా? ఈ దాడి మొదటిసారా చరిత్ర? ఇది శ్రీకాంత్ కు సంబంధించి అంటే ఏదైతే మాలేపాటి కుటుంబంలో ఒక విషాద ఘటన జరిగింది. దగ్గర ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యుల్ని అనారోగ్య కారణంగా మాలేపాటి కుటుంబం కోల్పోయింది. ఏదైతే ఏపీ అగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, అలాగే ఆయన అన్న కుమారుడు మాలేపాటి భానుచందర్ మృతి చెందారు. అంటే ఈ క్రమంలో మానసికంగా వీళ్ళు చనిపోయిన తర్వాత నుంచి కూడా అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. మాలేపాటి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వడ్డే శ్రీకాంత్ కూడా మాలేపాటి కుటుంబ సభ్యుడే, అంటే మాలేపాటి వర్గంలోనే పనిచేస్తున్నాడు. వీళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఈయన పక్కకు వచ్చేసి సొంతంగా కూడా ఈయన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఏదైతే ఒకే గ్రామానికి ఒకే ప్రాంతానికి సంబంధించి రెండు వర్గాలు ఉండడంతో ఈ యొక్క శ్రీకాంత్ మీద అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. హత్యాయత్నం అయితే తొలిసారి అయినప్పటికీ కూడా మాలేపాటి శ్రీకాంత్ మీద అయితే మాత్రం కొంత వాళ్ళకి ఆగ్రహం అయితే ఉంది. ఈ కోపాన్ని కొంత వాళ్ళు అనారోగ్యంతో మృతి చెందడము, వీటన్నిటి ధోరణిలో శ్రీకాంత్ మీద అయితే మాత్రం కొంత కక్షపూరితమైన పెట్టుకున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి నేపథ్యమే ఈ హత్యకు కారణమైంది, ఈ హత్యాయత్నానికి కారణమైనట్లు కూడా శ్రీకాంత్ వర్గీయులు తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే శ్రీకాంత్ వర్గీయులు చెప్పిన దాని ప్రకారం మాలేపాటి కుటుంబం ఇంత దారుణానికి ఒడగట్టద్దా అనేది ఆవేదనలు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చక్రి, రైట్, థ్యాంక్ యూ చరిత్. మహిళల అభివృద్ధి లక్ష్యం అన్నారు కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్. హైదరాబాద్లో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలపైన మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్హెచ్జి మహిళలకు 61 మందికి ఎన్ఐఆర్టీలో ఉపాధి అవకాశాలపైన శిక్షణ ఇచ్చామన్నారు ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్స్ అందించారు. మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారత కోసం కేశినేని ఫౌండేషన్ అండగా ఉంటుందని కేశినేని వెంకట్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ విజయవంతం చేస్తున్న మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఎవరైనా భయపడుతుంటే మీరందరూ ధైర్యం నింపి లేదు అన్నీ బాగుంటాయని చెప్పాలి. అండ్ ఇక్కడ పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ ఎన్ఐఆర్డిఎల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అందరి గురించి ఏంటంటే ద ఫెసిలిటీస్ దట్ యూ గివెన్, ద ఫుడ్, ద హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఫౌండేషన్. అండ్ మీరందరూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరూ కలిసిగా ఇండస్ట్రీస్ పెట్టి హోమ్ మేడ్ పేపర్స్ని ఇంకా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని అదేవిధంగా ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ఎట్లా అంటే అండ్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ హౌస్ అన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి మోడల్ పార్లమెంట్గా చూపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చేయాలి అనుకుంటానే ఉన్నాను. ఆ అవకాశం నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు మా మేడం ఒకసారి చెప్పిన తర్వాత మా వాళ్ళు అందరూ కూడా రావు అన్నారు. ఇంట్లో గొడవ పడి వచ్చాను. నేను వెళ్తాను, నేను నేర్చుకుంటాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. ఫస్ట్ సార్ ఆఫీస్కి వెళ్ళా. సార్ కాదు, అన్నయ్య, నాకు అన్నయ్య కేసు చిన్ని అన్నయ్య. నాకు ఆ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు నన్ను పలకరించారు. సార్ ఉన్నారు, వర్మ సార్. ఆ ఉన్న రోజు కూడా ఆ రోజు చాలా చక్కగా పలికించి, అమ్మ మీరు వెళ్ళండి, మంచిగా నేను ఇంత ఖర్చు పెడుతున్నాను. నేను ఖర్చు పెట్టడం కాదు, డబ్బు సమస్య కాదు నాకు. మీరు వెళ్ళి నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మీరు చూపించాలి మీరేంటో అని. రాజకీయాలు ఇవాళ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. వచ్చామా, కోట్లు ఖర్చు పెట్టామా, లేదా ఆ కోట్లు మళ్ళీ మనం రికవరీ చేసుకున్నాం. అలా కాకుండా ఇట్లాంటి థాట్ తోటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చదువుకుని ఉండకపోవచ్చు, కానీ ఇవాళ మనంతటా మనం బతకగలం. గంట సేపట్లో ఈ ప్రోడక్ట్స్ మొత్తం మనం చేయగలిగాం అంటే ఈజీగా ఒక 5,000 రూపాయలు గంటలో మనం సంపాదించాం అంటే మనం బతకగలం. మనం చనిపోవాల్సిన అవసరం లేదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప ఆత్మస్థైర్యాన్ని అందించినటువంటి కేశినేని ఫౌండేషన్ కానీ చిన్ని గారికి కానీ సాదాభివందనం తెలియజేస్తామన్నానండి. సార్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ ఎన్ఐఆర్డి దగ్గర ఉన్నాను. మేము వచ్చేసి కేశినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారా వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి పేపర్ మేకింగ్ నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ చూస్తే ఫోటో ఫ్రేమ్ ఉంది. ఇది ఎట్లా క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇట్లా వస్తుంది. దీన్ని తీసుకొని కటింగ్ మిషన్ ద్వారా
మనకు కావాల్సిన సైజులో తీసుకొని తర్వాత ఫోటో ఫ్రేమ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మాకు. సార్ మాకు వచ్చేసి 5 days పీరియడ్ ఇచ్చారు సార్. ఇది 5th డే, లాస్ట్ డే. 4 daysలో వచ్చేసి పేపర్తోనే చేసాము. గిఫ్ట్ బాక్స్ నేర్చుకున్నాం ఒకటి, అండ్ ప్యాకింగ్ బ్యాగ్స్ నేర్చుకున్నాము, ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాం. ఎస్ సార్, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. బిజినెస్ ద్వారా చేసుకుంటాం సార్. మీకు ఎన్ఐఆర్టీకి వెళ్తున్నారు, పంపిస్తున్నారు శివనాథ్ గారు అని మీకు ఎలా తెలిసింది? మా గ్రూప్ సభ్యులు చెప్పారు సార్. మాకు ఉంటారు కదా హెడ్ అనేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎంపీ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాకు. ఇంకా భవిష్యత్తు తరాలకి ఇంకా చాలా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కారు జోష్నిపించింది. తాండూరు నియోజకవర్గంలో హస్తం పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 150 స్థానాలకు 70 స్థానాలకు గెలుపొంది తమ జైత్రయాత్రను కొనసాగించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలటి రోహిత్ రెడ్డి తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులతోటి సంబరాలు జరుపుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుని చూసి తట్టుకోలేని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారని, వీటిని తాండూరు ప్రజలు సాధించబోరని నిప్పులు చెరిగారు. ఇకపై ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకుంటే ఇక మూటముల్లే సర్దుకోవాల్సిందేనని హితవు పలికారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తాండూరు ప్రజలు పంచాయతీ పోరులో తమ తీరుతోటి తేటతెల్లం చేశారన్నారు. సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము, కొన్ని చోట్లయితే మరి నువ్వు కనుక సర్పంచ్గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచున్నావు, ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం, ఇట్లా ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగాయి. అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు. ఇది ప్రజలు ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు, పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు. అయినప్పటికీ పార్టీలు జనరల్గా బలపరుస్తూ ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను, అది ఆనవాయితీ. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఎంతున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి రేపటి రోజు వాళ్ళకు ఊర్లల్లో తిరగనీయరు అనే భయం అవుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు ఉంటేనన్నా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది పోనీకి అని చెప్పి ఆలోచననా, లేదంటే మరి ఇంకేంటి అనేది నాకైతే అర్థమవుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని మహిళపైన రమేష్ అనే వ్యక్తి అత్యాచారాన్ని యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రమేష్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎందుకు వేసినావు నువ్వు? వద్దమ్మా పో అంటే పోయలేదు, పోకుంటే చిలికేసి అంతే. పోలేకుంటే చిలికేస్తావు. మన పోనప్పుడు ఇక చిలికే అయినప్పుడు అదే నేనేమన్నా నిలబడినా నిలబడి ఇతనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇప్పుడు ఇతనికి పనిష్మెంట్ దొరకాలి సార్, 100% దొరకాలి. చిన్న పాపాలు రేపు అవుతుంది సార్. ఎంత ఇంకా ఎట్లా చెప్పాలి సార్? నంజా గుడికి ఇప్పుడు చెప్తున్నా సార్, ఎంత గానం కోపం అవుతుంది సార్. ఏం చేద్దాం? ఒకటి కొడితే చనిపోతాడు, చనిపోతాడు. అది పెద్ద మంచి నువ్వు సిగ్గుశరం ఏమా లేదా? అరే మెంటల్ ఉంటే ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఎందుకు వేసినావు నువ్వు? వద్దమ్మా పో అంటే పోయలేదు, పోకుంటే చిలికేసి అంతే. పోలేకుంటే చిలికేస్తావు. మన పోనప్పుడు ఇక చిలికే అయినప్పుడు అదే నేనేమన్నా నిలబడి ఇతనికి హ్యాండ్ ఓవర్. इंदिरा कॉलोनी, राजू कॉलोनी, 8 नंबर वार्ड तांडुर में फिर से एक बार वही गलती जो अपने हिंदुस्तान में बार बार हो रही। अब ये साहब है, अपने कॉलोनी एक बस्ती है, एक अपने लेडीज को अंदर बुला लेके फिर क्या करे, नीचे कुंडी लगा ली, ऊपर ही कुंडी लगा ली, फिर लोग दरवाजा मारते कि क्या करे, उनको बाथरूम में
बाथरूम में पहुंचना, बाथरूम में भेज दिए। बाथरूम में भेज के क्या करे, फिर बाहर निकाले। अब मैं वो साहब क्या बोलते, मैं कुछ कराट नहीं बोलते, बुला लेना कहीं को अंदर, हाँ उनको छेड़छाड़ी करना कहीं को। मैं अपने डिपार्टमेंट से गुजारिश कर रहा हूँ, ये ड्रामा बहुत हो रहे अपने कॉलोनी में। अब कॉलोनी के पूरे लोग बाहर है, अब इसको ले लेके यहाँ पे अंदर खड़े हुआ हूँ मैं। अब अंदर गए तो एक एक हाथ मारे तो मर जाता है। देख सकते हैं यहाँ पे ऑलरेडी तोड़म पाड़ी हो गई यहाँ पे। अब इसको अपन कानून के हिसाब से कानून के हवाले कर दे रहे। अब देखेंगे कानून डिपार्टमेंट क्या एक्शन लेते, उसके बाद अपन बोलेंगे क्या बोलना है। अगर वही गलती कोई अपना मुस्लिम का करता तो आज बहाल मचा जाता हिंदू मुसलमान मिल के। डब्बे डब्बे में पीना मिल रहा, रात में 10 बजे 11 बजे पी रहे और तमाम तमाशा कर लेते पी रहे। यहाँ पे कंपलसरी पूरे फैमिलीज रहते मिलके। यहाँ पे पुलिस पिकेट रहना बहुत ज़रूरी है। रात में 10 बजे के बाद 11 बजे के बाद ऐसे सब आप आके एक बार राउंड मारो, एक दिन सिविल में आके राउंड मारो, सब पुलिस में आके मारो, मालूम पड़ जाता आपकी गाड़ी के हालात लगते कि